వెల్కమ్ బ్యాక్. బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం కలకలం రేపింది. ఇంటి పరిసరాల్లో సంచరిస్తుండగా తొలుత అంతగా పట్టించుకొని స్థానికులు తర్వాత అదే పనిగా అక్కడే ఉండడంతో అనుమానంతో చెక్ చేశారు. వారి వద్ద సెల్ ఫోన్లతో పాటుగా గన్, బుల్లెట్లు దొరికాయి. రాజాసింగ్ ఫోటోలు కూడా వారి వద్ద కనిపించాయి. దీంతో షాక్ అయిన వారు ఇద్దరిని కూడా పట్టుకొని మంగళహట్ పోలీసులకు అప్పగించారు. కాగా తన ఇంటి వద్ద అనుమానితులు రెక్కీ నిర్వహించడంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఫోటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారంటూ అన్నారు. రాత్రి 4 అనుమానితులు వచ్చారని, అందులో 2 పారిపోగా మరో 2 స్థానికులు పట్టుకున్నారంటూ చెప్పారు. అనుమానితుల సెల్ ఫోన్లో మా ఇంటి ఫోటోస్, నా ఫోటోస్ ముంబైలో ఉన్న కొందరికి పంపినట్లుగా గుర్తించినట్లుగా పేర్కొన్నారు. గతంలో కూడా తన ఇంటి వద్ద ఐఎస్ఐ తీవ్రవాదులు రెక్కీ నిర్వహించారంటూ పేర్కొన్నారు. 27 నైట్ దాదాపు 1:30-2 అవుతుంది. నా ఇంటి దగ్గర 4 తిరిగి నా ఇంటి ఫొటోస్ కానీ నా ఇంటి వీడియోస్ కానీ తీస్తే లోకలు కొంతమంది వాళ్ళకి పట్టుకుంటే ఇద్దరైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయినారు. ఇద్దరిని పట్టుకొని వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే నా ఫోటోలు, అదేవిధంగా నా ఇంటి హౌస్ ఫోటోలు ముంబైలో ఏదో ఒక వ్యక్తికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇమీడియట్గా లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్, మంగళాట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చిన పోలీస్ వాళ్ళకి ఆ ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేసినారు. నాకు ఇవాళ TV9లో ఇంకా వేరే ఛానల్లో స్కోలింగ్ వచ్చిన తర్వాత, న్యూస్ వచ్చిన తర్వాత నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసిన. అసలు ఈ మ్యాటర్ ఏంది, ఎవరు ఉన్నారంటే, లేదు దీనికి ఎంక్వైరీ జరుగుతుంది, అంత తొందరగానే మేము విషయం ఏంది మీకు చెప్తామని అంతే మాట నాకు ఇన్స్పెక్టర్ గారు అన్నారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు అయితే వాళ్ళ పేరైతే చెప్పలేదు. కానీ టీవీలో నేను మీడియాలో చూసిన ఒకడు షేక్ ఇస్మాయిల్ 30 years, అదేవిధంగా మొహమ్మద్ ఖాజా 24 years. ఆ 2 పేర్లు అయితే నాకు ఇప్పుడే నేను స్కూలింగ్లో అదేవిధంగా న్యూస్లో చూసిన. గతంలో కూడా 2010లో కూడా ఇదే విధంగా నా హౌస్ని ఈ ISIOలు రెక్కీ చేసినారు. దాని తర్వాత కర్ణాటక పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేపర్ స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఇట్లా అప్పుడే నాకు థ్రెట్ చేసినారని. దాని తర్వాత 2011-12లో కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ ఇంకా నా హౌస్ని కూడా వాళ్ళు రెక్కీ చేసినారు. అప్పుడు కూడా కొంతమంది ISIOలు అరెస్ట్ అయినారు. అప్పుడు కూడా నాకు పోలీసు వాళ్ళు అప్డేట్ చేసినారు, ఇట్లా కొంతమంది మీ హౌస్ని మీకు టార్గెట్ చేసినారు, మీ సహా భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా వాళ్ళు టార్గెట్ చేసినారని అప్పుడు కూడా చెప్పినారు. ఇప్పుడు కూడా 2 అరెస్ట్ అయినారు. అంటే వీళ్ళు ISI లింకా లేక లోకలోలా ఇప్పుడైతే నేను చెప్పలేను ఎవరైంది. ఎందుకంటే పోలీసులే ఇది హై లెవెల్గా ఎంక్వైరీ జరుగుతుందని నాకు అప్డేట్ వచ్చింది. ఇంకా పోలీసులే చెప్పాలి అసలు లోకలోలా లేక వీళ్ళు ఇంకా ఏదైనా వేరే ఏదైనా ఆర్గనైజేషన్ ఉన్నారా, ఇంకా చూడాలి ఇంకా ముందు ఏమవుతుంది.